హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు కంటెంట్లోకి వెళ్ళేసరికి చాలామంది ఆధార్ కార్డ్ యూజ్ చేస్తారు కానీ ఆధార్ కార్డ్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అండ్ పీవీసీ కార్డ్ ఎలా అప్లై చేయాలని ఈ వీడియోలో మీకు చెప్తాను. అండ్ ఆధార్లో ఎలా డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి, మీ ఆధార్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మీ ఆధార్ ఏ టు జెడ్ ఎలా యాక్సెస్ చేయాలన్నది ఈరోజు మీకు పిన్ టు పిన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తా. ఫస్ట్ ఆ వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇది వచ్చేసరికి ఫోన్లోని ల్యాప్టాప్లో రెండాటిలో మీరు యాక్సెస్ చేయొచ్చు. ఫస్ట్ మీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి UIDAI అని టైప్ చేస్తే మీకు అక్కడ గవర్నమెంట్ వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేసి పైన వచ్చిన వెబ్సైట్ని క్లిక్ చేయగానే అక్కడ మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. లాంగ్వేజ్ పైన మీరు చేంజ్ చేసుకోవచ్చు, హిందీలో ఉంటే ఇంగ్లీష్లోకి, తెలుగులోకి. మీరు కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక అక్కడ మీకు యాక్సెస్ ఆధార్ సర్వీస్ అండ్ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు హోమ్ పేజ్కి అనేది తీసుకెళ్తుంది. వన్స్ ఆధార్ హోమ్ పేజ్కి వెళ్ళాక మీరు అక్కడ చూడొచ్చు పైన లాగిన్ మీద క్లిక్ చేస్తే, వన్స్ లాగిన్ మీద క్లిక్ చేశాక మీ ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్ టైప్ చేసి కింద ఎంటర్ క్యాప్చా అని ఉంది కదా, అక్కడ మీకు పక్కన ఇచ్చిన కోడ్ని అక్కడ ఎంటర్ చేశాక అక్కడ మీకు లాగిన్ విత్ ఓటీపీ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేశాక మీకు ఓటీపీ అనేది మీ ఆధార్లో ఉన్న మొబైల్ నెంబర్కి జనరేట్ అవుతుంది. వన్స్ ఓటీపీ రిసీవ్ చేసుకున్నాక అక్కడ మీరు ఓటీపీ అనేది ఇవ్వగానే కింద మీకు లాగిన్ అనే ఆప్షన్ వచ్చింది కదా, ఆ లాగిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ యూజర్ ఇంటర్ఫేస్కి వెళ్తారు. మీరు అక్కడ చూసుకోవచ్చు పక్కన మీ ఆధార్ కార్డ్ అనేది వస్తుంది. కింద క్లిక్ టు రివీల్ యువర్ ఆధార్ కార్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ రివీల్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు అక్కడ చూడొచ్చు చెక్ సర్వీస్ స్టేటస్ అండ్ డ్రాఫ్ట్స్ అని. ఒకవేళ మీకు ఏమన్నా మీ ఆధార్లో ఇష్యూస్ ఉన్నా ఆర్ మీరు ఎనీ మోడిఫికేషన్ చేసినా అక్కడ ఉంటుంది. ఒకవేళ నేనైతే ఈ మధ్య ఏం చేయలేదు. అక్కడ మీరు చూడొచ్చు చెక్ స్టేటస్ ఆర్ లోడ్ డ్రాఫ్ట్స్ అని. అండ్ ఆల్సో మీ పేమెంట్ హిస్టరీస్, మీ ఆధార్ ద్వారా చేసిన పేమెంట్స్ అండ్ అథెంటికేషన్ హిస్టరీస్ అంటే మీ ఆధార్ కార్డ్ ఎక్కడెక్కడ యూజ్ చేశారు, అండ్ అప్డేట్ హిస్టరీస్ మీ ఆధార్ కార్డులో ఏం అప్డేట్ చేశారనేది డీటెయిల్గా చూసుకోవచ్చు అక్కడ దాని మీద క్లిక్ చేసి. అండ్ మీరు కిందకి వెళ్ళగానే చూడొచ్చు అక్కడ చెక్ ఆధార్ స్టేటస్ డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అక్కడ రెగ్యులర్ ఆధార్ అండ్ మాస్క్డ్ ఆధార్ అని ఉంది కదా. రెగ్యులర్ ఆధార్ అయితే నెంబర్ అంతా డిస్ప్లే అవుతుంది, మాస్క్డ్లో నెంబర్ ఓన్లీ 4 డిజిట్సే డిస్ప్లే అవుతుంది. వన్స్ మీరు అక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మీకు పక్కన మీ ఆధార్ కార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మీరు డీటెయిల్స్ చూసుకొని కింద స్క్రోల్ చేసి డౌన్లోడ్ రెగ్యులర్ ఆధార్ అని క్లిక్ చేయగానే మీ ఆధార్ అనేది మీ డౌన్లోడ్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వన్స్ డౌన్లోడ్ అయిపోయాక మీకు ఫీడ్బ్యాక్ అనేది అడుగుతుంది, అది మీరు ఇవ్వకపోయినా నాట్ ఏ ప్రాబ్లం. అండ్ మీ ఆధార్ పాస్వర్డ్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది. పాస్వర్డ్ అడుగుతుంది ఫస్ట్లో మిమ్మల్ని. పాస్వర్డ్లో మీరు ఏం చేయాలంటే అక్కడ పాస్వర్డ్ మీరు ఎలా ఓపెన్ చేయాలనేది మీకు కింద డీటెయిల్గా ఇస్తారు. అక్కడ చూడొచ్చు మీ ఇంటి పేరు 4 లెటర్స్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది అవుతుంది. అండ్ పీవీసీ కార్డ్ ఎలా ఆర్డర్ చేసుకోవాలి అన్న దాంట్లోకి వెళ్ళేసరికి మీరు అక్కడ చూడొచ్చు, మీరు ఆధార్ అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అక్కడ మీ కింద ఆర్డర్ పీవీసీ కార్డ్ అని ఉంది కదా, 75 రూపీస్ ఫీజు అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ మీ పీవీసీ కార్డ్ ఆర్డర్ పీవీసీ కార్డ్ అని ఉంది కదా, అక్కడ మీరు సెల్ఫ్ ఇవ్వాలి. అదర్స్ ఉంటే మీకు అక్కడ మీ కార్డు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే పేమెంట్లోకి వెళ్తుంది. పేమెంట్లోకి వెళ్ళాక మీరు అక్కడ 75 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు స్పీడ్ పోస్ట్కి. కింద మీరు ఆప్షన్ క్లిక్ చేసి మేక్ ఏ పేమెంట్ క్లిక్ చేసి ప్రొసీడ్ క్లిక్ చేయగానే మీకు అక్కడ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడ మీరు యూపీఐ పేమెంట్స్ యాప్స్ యూజ్ చేయొచ్చు, లైక్ పేటిఎం, ఫోన్పే ఆర్ ఎనీ అదర్ యూపీఐ ఐడీస్. అండ్ స్కాన్ అండ్ పే క్లిక్ చేస్తే మీకు క్యూఆర్ జనరేట్ అవుతుంది, దాని ద్వారా క్లిక్ చేసుకోవచ్చు. లేదా మీరు అక్కడ క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ మన కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరెంతో యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.